శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు జైలు శిక్ష 18 నెలలు జైలు శిక్ష 2 లక్షల జరిమానా విధించారు. తోట త్రిమూర్తులతో పాటు 9 మంది నిందితులున్నారు. 28 ఏళ్ల పాటు పలు కోర్టుల్లో సాగిన విచారణ. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు చెప్పండి. తరంగిణి ప్రస్తుతం చూస్తున్నట్లయితే రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వెంకటయ్యపాలెం శిరోమన్న కేసులో నేడు విశాఖ కోర్టు తీర్పుని చెప్పడం జరిగింది. అయితే 5 దళితులను హింసించి ఇద్దరికి శిరోమండనం చేసిన ఘటనలో 28 ఏళ్ల పాటు విచారణ జరిగింది. విచారణ నేపథ్యంలో ఈ రోజు ఈ కేసుపై న్యాయమూర్తులు తీర్పును వెల్లడించారు. అయితే 1996 డిసెంబర్ 29న కోనసీమ జిల్లా రామచంద్ర మండలం వెంకటయ్యపాలెంలో శిరోమండనం ఘటన జరిగింది. అయితే 2019 వరకు అంటే 2019 అంటే అప్పటి నుంచి కూడా 28 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగింది. ఇందులో భాగంగా 148 సార్లు కేసును వాయిదా వేశారు. అయితే అనంతరం కూడా విచారణ కొనసాగిస్తూ వచ్చింది. ప్రస్తుతానికి ఈ రోజు అయితే ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే శిరోమండనం కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆ పార్టీ తరపున మండపేట ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికే ఎవరైతే ఉన్నారో తోట త్రిమూర్తులతో పాటు మిగతా 4 కూడా 18 నెలల జైలు శిక్షతో పాటు 2 లక్షల రూపాయల జరిమానా విధించారు. తోట త్రిమూర్తులతో పాటు మరో 9 మంది నిందితులకు 28 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగింది. మొత్తం పూర్తిగా తోట త్రిమూర్తులతో పాటు మరి 9 మందికి అందరికీ కూడా శిక్ష వేయడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ఏదైతే ఉందో దళితులకి సంబంధించిన శిరోమండనం కేసులో ముద్దాయిగా ఉన్న వైకాపా నాయకులు తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడాన్ని మరోవైపు ప్రజా సంఘాలు కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఇంద్రంపాల అంబేద్కర్ విగ్రహాన్ని నివాళులర్పించి అనంతరం ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ని కూడా ముట్టరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఇటువంటి నాయకులు ప్రభుత్వంలో ఉండటాన్ని నిరసిస్తూ పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆయా జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా తోట త్రిమూర్తులను ప్రభుత్వం ఇప్పటికే శిక్షించాలంటూ కూడా పలు నినాదాలు చేశారు. ఏదేమైనప్పటికీ కూడా 28 ఏళ్ల పాటు జరిగిన విచారణ పూర్తి స్థాయిలో ఈ రోజు తీర్పు రావడాన్ని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చట్టానికి న్యాయాన్ని పట్ల ప్రజలపై పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంటుంది అనటానికి ఈ కేసు నిదర్శనంగా కూడా చెప్పవచ్చు. తరంగనే చందు, ఎన్నికల ముందు ఇలాంటి తీర్పు రావడం వల్ల వైసీపీకి మైనస్ అంటారా? తప్పకుండా 100%. ఎందుకంటే ఇప్పటికే పలు కేసుల్లో కావచ్చు, పలు ఇందులో వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు. ఇప్పటికే పలు కేసులకి దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి అభ్యర్థితో పాటు ప్రధాన నాయకులతో పాటు కిందనున్న చోటా మోటా నాయకులందరికీ కూడా కోర్టు కేసులతో సంబంధాలు ఉన్నాయి. కోర్టు కేసుల పట్ల వీరందరూ కూడా నిత్యం కోర్టులకు అటెండ్ అవుతూ ఉంటున్నారు. అయితే ఇందులో భాగంగా మరోవైపు కోడికత్తి కేసు కావచ్చు, మరోవైపు ఆ గొడ్డల కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించిన కేసు కావచ్చు, వైఎస్ వివేకానంద హత్య కేసు కావచ్చు, పూర్తి స్థాయిలో ఇప్పటికే చట్టం పట్ల ఈ కేసులన్నీ కూడా కోర్టుల చుట్టూ ఉన్నాయి. కోర్టుల చుట్టూ నిందితులు తిరుగుతా ఉన్నారు. తిరుగుతున్నా కూడా ప్రజల్లో మేమేం తప్పు చేయలేదంటూ కూడా బాకాలు పలుకుతూ ప్రజల్లో మమ్మల్ని గెలిపించండి అంటూ కూడా మరోవైపు ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికే ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు, ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. ఏదేమన్నప్పటికీ కూడా అంటే తీర్పు రావడం 1-2 రోజులు లేట్ అవ్వచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో న్యాయం గెలుస్తుంది, చట్టం గెలుస్తుంది. దీనిపై ప్రజలందరికీ కూడా పూర్తి విశ్వాసం ఉందంటూ కూడా ప్రజలందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటువంటి నాయకుల్ని తక్షణం చట్టసభల నుంచి కానీ ఏవైతే ఉన్నాయో పదవుల నుంచి కూడా బర్తరఫ్ చేసి మరోవైపు సమాజానికి ఆదర్శంగా నిలవాలంటూ కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మీరు చెప్పినట్టు ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి మైనస్ గానే చెప్పవచ్చు. ఎందుకంటే మరోవైపు ఈ కేసులో ఇప్పటికే తీర్పు రావడం జరిగింది. దీనికి జైలు శిక్ష కూడా పడడం జరిగింది. అలాగే ఫైన్ కూడా విధించమని చెప్పి న్యాయమూర్తి చెప్పడం కూడా జరిగింది. అయితే దీనికి పూర్తి స్థాయిలో చూసుకుంటే మరోవైపు గొడ్డల కేసులకు సంబంధించి అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన కూడా మరో కొన్ని రోజుల్లో కూడా తీర్పు వచ్చే అవకాశం కూడా ఉంది. దీనికి పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కూడా బాహాటంగానే విమర్శలు చేస్తా ఉన్నారు. ఏదైతే ఉందో వైఎస్ వివేకానంద హత్య కేసులో అవినాష్ రెడ్డి పూర్తి స్థాయిలో ముద్దాయి శిక్షించాలంటూ కూడా బాహాటంగానే చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా గమనిస్తా ఉన్నారు. ఓటర్లందరూ కూడా క్షుణ్ణంగా గమనిస్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇవన్నీ కూడా ఏదైతే ఉందో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి మైనస్ గానే చెప్పవచ్చు. తరంగిణి, చందు, ఈ తీర్పుని బాధితులు ఏ విధంగా భావిస్తున్నారు? ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో సుమారు 28 ఏళ్ల పాటు వాళ్ళు అలుపెరగకుండా పోరాటం చేశారు. 28 ఏళ్ల పాటు వాళ్ళు అలుపెరగకుండా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికైనా ఈ రోజు కాకపోయినా రేపైనా న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో వారు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ వారి ఆశలు అరియాసలు అవ్వకుండా వారు ఏదైతే కళ్ళ కన్నారో వాళ్ళ న్యాయానికి
చట్టానికి సంబంధించి పూర్తిగా వాళ్ళు ఉంచిన విశ్వాసానికి ఈ రోజు 100% విజయం సాధించిందని దీని పట్ల ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా హర్షాతి రేఖలు వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఇప్పటికే చాలా వరకు లేట్ అయింది. ఇప్పటికైనా తీర్పు వచ్చింది. ఇది నిజంగా సంతోషకరంగా చెప్పవచ్చు. ఇదే తీర్పు కొన్ని సంవత్సరాల ముందు కనుక వచ్చుంటే నిజంగా ఆనందదాయకంగా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న వ్యక్తులు డబ్బుతోనే, అధికార మదంతోనే, పలుకుబడితోని కేసులను నీరుగార్చే దిశగా ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా చట్టం పట్ల, న్యాయం పట్ల మాకు పూర్తి విశ్వాసం ఉందంటూ కూడా బాధ్యత చెప్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. తరంగనే. ఓకే, రైట్ చందు, థ్యాంక్ యూ.